క్షమించుడి మీ పాపములు క్షమింపండి అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్కు సువార్త 11 అధ్యాయం 22-33 వరకు. అందుకే సువార్త ఇట్లన్నీ మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహముగా తాను చెప్పినది జరుగునని నమ్మినడల వాడు చెప్పినది జరుగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపను క్షమించును. వారు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన వద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారం నీకు ఎవడిచ్చినని అడిగిరి. అందుకు యేసు, నేను మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరం ఇయ్యుడి. అప్పుడు నేను ఏ అధికారం వల్ల వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా? నాకు ఉత్తరం ఇయ్యుడని చెప్పాను. అందుకు వారు, మనం పరలోకం నుండి కలిగిందని చెప్పినట్లా. ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును, మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకుంది. కానీ అందరూ యోహాను నిజంగా ప్రవక్త నియమించిరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునికి ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నాను అది నేను మీతో చెప్పను. నేను యేసుక్రీస్తు ప్రభుతో పేతురు అన్నాడు, ఆ చెట్టు ఎండిపోవటం గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా సందేహింపకుండా, మనసులో అవిశ్వాసం లేకుండా, సందేహించకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ కొండ ఎత్తబడి ఆ సముద్రంలో పడవేయబడిన గాక అని మీరు పలికితే ఈ కొండ ఎత్తబడి ఆ సముద్రంలోకి వెళ్ళి పడుద్ది విశ్వాసంతో చేసినప్పుడు అని చెప్పారు. అలాగే మీరు ప్రార్థనలో దేవుడిని అడిగినల్లా మీరు పొందుకున్నామని మీరు నమ్మాలి. అడిగేమో అవుద్దో లేదో అన్నట్టు కాకుండా మనం ప్రార్థనలో అడిగింది అడుగుడు ఇవ్వబడిన అన్నారు కదా దేవుడు. అడుగుడు ఇవ్వబడిన అన్నారు, అడిగేనే ఇచ్చేస్తారు ఇంకా దేవుడు అని మనం నమ్మాలి. అంత మంచి విశ్వాసంతో మనం అడిగి మనం పొందుకోవాలని చెప్పారు. అలాగే మీ విరోధుల మీద మీకు పగ ఉన్నప్పుడు వారిని మీరు ప్రార్థన చేసినప్పుడు క్షమించేయండి. అప్పుడు మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తారంటే మన విరోధులు మనం క్షమించినప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తానంటున్నారు. అలా కొందరు శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ వచ్చి పెద్దలు, నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు, ఈ అధికారం ఎవడిచ్చాడు ఈ కార్యాలు చేయడానికి అని అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభుని. అయితే నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు నాకు ఉత్తరం ఇవ్వండి. అప్పుడు నేను ఏ అధికారం చేస్తాను, ఈ అధికారం వల్ల ఇవి చేస్తున్నాను నేను మీకు చెప్తాను అన్నారు యేసుక్రీస్తు ప్రభు. బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా, మనుషుల నుంచి వచ్చిందా అంటే వాళ్ళు అనుకుంటున్నారు దేవుడి నుంచే వచ్చిందని చెబితే ఎందుకు నమ్మలేదు అంటాడో, మనుషుల నుంచి వచ్చిందంటే ఈ మనుషులందరూ రాళ్ళతో కూడా చెబుతారు మనల్ని, ఎందుకులే మనకి బాధ అని మాకు తెలియదు అన్నారు. అయితే అధికారంతో ఇది చేస్తున్నాను మీకు నేను చెప్పను అన్నారు యేసుక్రీస్తు ప్రభు. అంటే దేవుని శక్తి తప్ప ఏదీ చేయలేదు యేసుక్రీస్తు ప్రభు చేసే గొప్ప కార్యాలని వారు గ్రహించలేక అసూయతోనూ ఆయన వేధించారు.